అయితే రంజిత్ చెప్పండి, మనకు రోజు రోజుకు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ పెరుగుతూనే ఉంది. ఓవైపు హైడ్రా ట్రైనింగ్ సిబ్బందిని కూడా మేము నియమించామని చెప్పుకొస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవంలో ఉంది? ప్రియా, హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు వర్షం వచ్చిందంటే చాలు పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. వర్షం వస్తే చుక్కలు కనబడే పరిస్థితులు కనపడుతున్నాయి, చెప్పక తప్పదు. ఎందుకంటే కొత్తగూడ ఫ్లైఓవర్ కావచ్చు, పంజాగుట్ట ఫ్లైఓవర్ కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి చందానగర్, షేర్లింగంపల్లిలో సంబంధించిన అండర్ పాస్లలో కావచ్చు, ఇటువైపు చూసుకుంటే గచ్చిబౌలి, రాయదుర్గం, దాంతోపాటు షేక్పేట ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపు కూడా ట్రాఫిక్ అనేది వర్షాలు వచ్చినట్లయితే వాళ్లకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనబడుతుంది. దానికి కారణం ఒకటే, గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించి ట్రాఫిక్ను నిర్మూలించడానికి ఆనాటి మంత్రి కేటీఆర్ ఒక ప్రతిష్టాత్మకంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాడు. దాన్ని శాఖ వారు ఎవరైతున్నారో వాళ్ళందరితో పాటుగా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడము, దాంతో ప్రణాళికంగా వర్షాలు వచ్చినప్పుడు వర్షాలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు జలమండలి వాళ్ళు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, డిఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు, పోలీస్ విభాగం వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ రివ్యూ మీటింగ్ ఆధారంగా కూడా ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ పాయింట్లని దాన్ని టార్గెట్గా చేసుకుంటూ కూడా అక్కడ ఎట్టి పరిస్థితులలో వర్షపు నీరు నిలవద్దు, ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అనే ఒక దిశానిర్దేశం చేసింది ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు చూసినట్లయితే గత 20 నెలల్లో ఎక్కడ కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు, మరోవైపు పోలీస్ శాఖలు కావచ్చు, ఈ రెండింటికి కూడా ఆ రెండు శాఖలకు ఉన్న అధికారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఎలాంటి రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయకపోవడము, కనీసం అధికారులతో కలిసి రివ్యూలు ఏర్పాటు చేయడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు అవుతున్నాయని చెప్పిపోయినా దాదాపు 3 అడుగులు 3 ఫీట్లు 4 ఫీట్ల వరకు నీళ్లు నిలిచిన చరిత్ర అనేది ఎక్కడా లేదు. దానికి జరిగింది అని అంటే దానిపైన పర్యావరణ అంటే దానిపైన పరిశీలించకపోవడము, దానిపైన అంటే దాన్ని చూడడానికి ఎవరు కూడా అధికారులు లేకపోవడమే అనేది కూడా ఇప్పటికే కూడా స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, ఒకవైపు ప్రయాణికులు కూడా చెప్పిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకనంటే ఫ్లైఓవర్లు నిర్మించినప్పుడు ప్రతి 20 అడుగులకు ఒక పోల్ అనేది ఏర్పాటు చేసి దాని నుంచి ఒక పైపుని తీసుకొని దాని నుంచి కిందికి వాటర్ వచ్చేసి అండర్ గ్రౌండ్లోకి పోయడానికి కూడా ప్రతి ఫ్లైఓవర్లు కావచ్చు ఆ విధంగా ఒక ప్రణాళికలను సిద్ధం చేస్తారు. అలాంటి ప్రణాళికలు సిద్ధం చేసిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో దాన్ని పరిశీలించడానికి, దాన్ని పర్యవేక్షించడానికి కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఫ్లైఓవర్ల పైన ఉన్న ఏదైతే చెత్త ఉందో దాంతో పాటుగా ప్లాస్టిక్ సంబంధించిన కవర్లు ఉన్నాయో అలాంటివి కూడా ఆ హోల్స్ ఏదైతున్నాయో ఆ హోలల్లో ఉండడం వల్ల అవి కిందికి వెళ్ళడానికి, అవి తీయడానికి కూడా కనీసం సిబ్బంది కూడా పనిచేసిన పాపాన పోలేదు. కాబట్టే గత బుధవారం రోజున వర్షం వచ్చింది. 1 గంట వరకు వర్షం వస్తే ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగినాయంటే దానికి కారణం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్పక తప్పదు. దాంతో పాటుగా చూసినట్లయితే ఇప్పటికే కాలనీలలో కావచ్చు, దాంతో పాటుగా ప్రధాన నేషనల్ హైవేల మీద సైతం కూడా రోడ్లు పైన వాటర్ నిల్చోవడం, ఎక్కడికక్కడ కూడా వాహనాలు కావచ్చు, ప్రయాణికులుగా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలతోని ద్విచక్ర వాహనాలపైన వాళ్ళ ఒకవైపు దాంట్లో కూడా వాహనాలు 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు నీట మునిగిన పరిస్థితులు కనబడుతుంది. ఆపరేషన్ లేదు. దాంతోపాటు హైడ్రా అనేది హైడ్రా వాళ్ళు రిస్క్ ఆపరేషన్లో ఏలంటే ప్రక్రియ జరపకుండా వాళ్ళకి అవగాహన లేకపోవడంలే కనీసం కూడా మొన్న జరిగిన వర్షాలలో అన్ని జలాశయం అవుతుంటే ఒక దిశానిర్దేశం లేకపోవడమే ఆ రోజు ఆ విధంగా ఫ్లైఓవర్లో నిలిచిపోయినంటే ఆ కారణానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఆ శాఖలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా దాని మీద తీసుకోవాల్సిందిగా ప్రయాణికులు చెప్తున్నారు. దాంతో పాటుగా వాహనదారులు ఎక్కడ చూసినా రద్దీ, ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ పాయింట్లలో పోలీస్ సిబ్బంది లేకపోవడం, సిగ్నల్స్ వల్ల కరెక్ట్ గా వర్కింగ్ చేయకపోవడం వల్ల అంటే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో రైట్ రంజిత్, థ్యాంక్ యూ.